నమస్తే ఎస్ చక్రవర్తి గారు. నమస్తే కిట్టు గారు. అయితే చక్రవర్తి గారు, ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ వచ్చి 50-30-20 రూల్ అని ఒకటి చెప్తుంటారు. అసలు ఈ 50-30-20 రూల్ ఏంటి సార్ అసలు? ఇదేంటంటే కిట్టు గారు, జనరల్గా ఈ స్టాక్ మార్కెట్లో వచ్చేవాళ్ళు వాళ్ళ ఆదాయంలో ఎంత నెసెసిటీస్కి, ఎంత కంఫర్ట్ జోన్కి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనే బేస్ చేసుకొని ఈ రూల్ ప్రతిపాదించడం జరిగింది. ఓకే. జనరలైజ్ చేసి 50% ఎసెన్షియల్ నీడ్స్, ఒక 30% కంఫర్ట్స్, ఓ 20% ఇన్వెస్ట్మెంట్ మోడ్లో తీసుకెళ్ళండి అని ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ చెప్తుంటాయి. సరే, వాళ్ళు ఏదో బ్రీఫ్గా ఒక ముక్క చెప్పేస్తారు. మనం ఏంటంటే కిట్టు గారు, దాన్ని చాలా ఎలాబరేట్గా చెప్తాను నేను ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం ట్రైనర్లు కాబట్టి, మన క్లయింట్స్ వస్తుంటారు కాబట్టి, ఈ క్లయింట్స్తో మనం మాట్లాడే విధానం ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని చూసుకొని, వాళ్ళని ఏ తరగతిలో ఉన్నారో చూసుకొని, ఆ తరగతిని బేస్ చేసుకొని మనం జనరల్గా ఇలా వెళ్తే బాగుంటుందండి, వీ సజెస్ట్. తర్వాత నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు, మనం సజెస్ట్ చేయగలం అంతే. మనం మన పరిధిలో ఇది ఇలా అయితే బాగుంటుంది అనుకుంటున్నానండి, మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోండి అని మనం చెబుతుంటాం. జనరల్గా చెప్పే విధానం అది. ఓకే. ఇది చెప్పడానికి ముందు కిట్టు గారు, అసలు భారతదేశంలో ఒక ముందు ఎకడమిక్ డేటా తీసుకుందాం. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం ఒక్కొక్క లోతుగా విశ్లేషణ చేద్దాం. ఓకే. కిట్టు గారు, ఈరోజు ఇండియాలో పాపులేషను 146 క్రోర్స్ పాపులేషన్, అంటే 146 కోట్ల పాపులేషన్ ఇండియా పాపులేషన్. 146 క్రోర్స్ పాపులేషన్ ఇండియా పాపులేషన్. మన ఇండియా జీడిపి వచ్చేసరికి కిట్టు గారు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, నో డౌట్. $4.2 ట్రిలియన్ ఎకానమీ. $4.20 ట్రిలియన్ ఎకానమీ. అదే మీరు రూపాయలు కన్వర్ట్ చేసుకుంటే కిట్టు గారు 3,350,00,000, 357 lakhs crores, 357 lakhs crores జీడిపి రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే. ఇది మన జీడిపి. పర్ క్యాపిటా చూసుకుంటే, అంటే ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఎంత అంటారు. పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం ఎంత అంటే 2,35,000. 2,35,000 ఇస్ ద పర్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియన్స్, నో డౌట్. ఓకే. ఇది బ్రీఫ్ ఐడియా. ఇక్కడ ఒక చిన్న విషయం ఏదంటే కిట్టు గారు, మనం చెప్పుకున్నాం కదా, ఈ మధ్యకాలంలో సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫ్ యుఎస్, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా దే ఆర్ పబ్లిషింగ్ వన్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ అంటే వరల్డ్ ఫ్యాక్ట్ రిపోర్ట్ బుక్ అని ఒక బుక్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ రిపోర్ట్ అంటారు. ఓకే. రకరకాల విషయాల మీద, అసలు ఏ దేశంలో ఆర్మీ ఫోర్స్ ఎంత ఉంది, ఏ దేశ ఎకానమీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ దేశంలో అర్థమైంది ఆర్మ్ పవర్ ఎంత ఉంది, అసలు మిలిటరీ ఎంత ఉంది, అసలు మొత్తం అసలు ఒకటని కాదు, సో మెనీ ఇష్యూస్ మీద వాళ్ళు రిపోర్ట్స్ డెవలప్ చేస్తుంటారు. అమెరికన్ ఏజెన్సీ అది. ఓకే, వాళ్ళు ఏంటంటే వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ రిపోర్ట్ అని ఒకటి దాన్ని పబ్లిష్ చేసినప్పుడు విస్మయం కలిగించే విషయాలు నేను చూడటం జరిగింది, గమనించడం జరిగింది. భారతదేశంలో ఆశ్చర్యకరమైన ఏంటంటే ఫస్ట్ 10% ఆఫ్ ది పాపులేషన్ రిసీవింగ్ 77% ఆఫ్ ది ఇన్కమ్. అంటే దేశ జనాభాలో 146 crores అన్నాను కదా, ఈ 146 కోట్ల మంది ఆదాయంలో, మొత్తం ఆదాయంలో 10% మంది 77% ఆదాయం తీసుకుంటున్నారు. మై గాడ్. రిమైనింగ్ 90% రిసీవింగ్ 23% ఇన్కమ్. దట్స్ ఆల్. అసలు ముందు అది దృష్టిలో పెట్టుకోండి. మొత్తం 20%కే మొత్తం పోతుంది. 23% మనం 90% రిసీవింగ్, రిమైనింగ్ అసలు ఫస్ట్ 10% రిసీవింగ్, 77% దే ఆర్ షేరింగ్ ఇన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. సో ఈ డేటాలను చూస్తున్నప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, అందుకని నేను ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 50-30-20 ఇలా వేగ చెప్పను. వాళ్ళు దేశంలో ఎలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు, వాటిని బేస్ చేసుకొని ఎవరు ఎంత పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఎవరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఒక డీటెయిల్డ్గా చెప్దామనే ఆలోచనతో నేను చెప్తున్నాను కిట్టు గారు. ఈ దేశంలో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ 4.6% ఉన్నారు. అంటే సరైన తిండి, సరైన వసతి, గుడ్డ, వైద్యం,
వైద్యం ఇలాంటి లభించినటువంటి వాళ్ళు 4.6% ఉన్నారు. వీళ్ళ ఆదాయాలు చూస్తే నవ్వుతారు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఫ్యామిలీ ఇన్కమ్ పర్ మంత్ 4,240 రూపీస్. 4,240 రూపీస్. చాలా పేదరికంలో ఉంటారు. మీరు అర్థం కావట్లేదు. మీరు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, బీహారు, మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అనంతపురం, మీకు తెలంగాణలో ఆదిలాబాద్ వెళ్ళండి, ఇంటీరియర్ ఏరియాకి వెళ్ళండి. మనం హైదరాబాద్లో కూర్చుంటే కాదు. నీకు అర్థం, బయటికి పోతే రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో ఎంత ఉంటుంది అనుకున్నారు? స్లమ్కి వెళ్ళు. మీరు ఎంతసేపు జూబ్లీ హిల్స్ బజార్కి చూస్తున్నారు, ఆ దాటిన స్లమ్లోకి వెళ్ళు, తెలుస్తుంది. దేర్ ఇన్కమ్ పర్ ఫ్యామిలీ ఇన్కమ్ 5,144 రూపీస్. సో సాడ్. అందుకని దీస్ ఆర్ కాల్డ్ బిలో పవర్టీ అని అంటాం. అందుకని గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. సరే, వాటి గురించి నేను డీటెయిల్గా ఎప్పుడో మాట్లాడతాను. అది ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ కాదు. కానీ అదేదన్నా వేరే ఫోరంలో సోషియాలజీ గురించి మాట్లాడేటప్పుడు, సోషల్ ఎకానమీ గురించి మాట్లాడేటప్పుడు అది విస్తృతంగా నాలంటూ పిలిస్తే చాలా లోతైన విశ్లేషణతో నేను ఐ కెన్ డిస్కస్ అర్థమైంది. ఉతికారేస్తాను అక్కడ. ఇండియన్ ఎకానమీ పరిస్థితి ఏంది, సోషల్ ఎకానమీ పరిస్థితి ఏంది అనేది అక్కడ నేను డిస్కస్ చేస్తాను. కానీ ఇక్కడ అన్నెసరీ మ్యాటర్. ఓకే, అసలు టాపిక్లోకి వస్తున్నాం. సో ఇలాంటి ఎకానమీలో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి పబ్లిక్ని అంటే, ఇక్కడ అసలు స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఎంత అంటే 11.5 crores ఇన్వెస్టర్స్. 11.5 crores. దీంట్లో కూడా సింహభాగం మ్యూచువల్ ఫండ్స్. అర్థమైందా? ఇంకా మాట్లాడితే ఎల్ఐసిదే 20% షేరింగ్ ఉంది. టోటల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఐసి షేరింగే 20%. ఇంకా సీరియస్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి ఎంత పెట్టుబడిదారు ఎవరు లేడు. అది మోనోపలి. 20% దే ఆర్ షేరింగ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్. పక్కన పెట్టండి. ఇప్పుడు మనమేం చెప్తున్నా అంటే, నేనేం చెప్తున్నానంటే, మనం తరగతిగా డివైడ్ చేద్దాం ఇండియన్ పబ్లిక్ని. ఫస్ట్ది పావర్టీ, బిలో పావర్టీ. వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేయలేరు. వాళ్ళకే మనం కూడు గుడ్డ, విద్యం, వైద్యం అనేది కొన్ని ఫ్రీ స్కీమ్స్ పెట్టి అరేంజ్ చేయాల్సింది. అందువల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఎక్కడ ఉంటారు? అదో గ్రూప్ పక్కన పడేది. రెండోది బిలో మిడిల్ క్లాస్ అన్నాం. బిలో మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే, జనరల్గా ఒక ఫ్యామిలీ ఇన్కమ్ అనేటువంటిది బిట్వీన్ 20,000 to 40,000 ఉంటే దే ఆర్ కాల్డ్ బిలో మిడిల్ క్లాస్ అంటాం. ఓకే. వీళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే, కిట్టు గారు ఇప్పుడు కూడా 80% నెసెసిటీస్కి వెళ్ళిపోతుంది. నెసెసిటీస్ అంటే కూడు గుడ్డ, వసతి, విద్య, వైద్యం, ఈఎంఐలు ఉంటాయి చిన్న చిన్నవి. ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఏదో పెట్టుకొని ఉంటారు. చిన్న టీవీ కొనుక్కొని అవి కొనుక్కొని వీటికే పోతాయి. 80% పోతాయి. ఇక వాళ్ళు మిగిలేదంతా ఒక 20% అనుకోండి. ఆ 20% కన్నా కష్టం మిగులుతుంది. దాంట్లో 10% వాళ్ళు కంఫర్ట్ జోన్లో, అంటే ఒక సినిమా చూడటం, ఎప్పుడన్నా నెలకు రోజైనా హోటల్ పోవటం, అలాంటి వాటి 10%. లేకపోతే అసలు మైండ్ రిఫ్రెష్మెంట్ ఎక్కడ వస్తుంది? అందులో బిలో మిడిల్ క్లాస్ కూడా అంతో ఎంతో ఎంటర్టైన్మెంట్కి ఉండక తప్పదు కదా. అందులో వచ్చిన సినిమా చూసుకోవటానికో, వచ్చిన పార్టీ చేసుకోవటం, కిడ్డీ పార్టీలు చేసుకోవటానికో ఇలాంటివి 10% ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ 10% అన్న కనీసం ఇన్వెస్ట్ చేసుకోవాలండి. మళ్ళా చెప్తున్నాను, 80% వాళ్ళు నెసెసిటీస్ అంటే ఎసెన్షియల్ నీడ్స్ ఉంటాయి. ఓకే. అవి అసలు ఎట్లా కూడి తినకుండా ఎట్ట, గొడగట్టుకోకుండా ఎట్ట, వస్తీ, ఇలాంటివి ఎసెన్షియల్ నీడ్స్ అంటాం. వి కాల్డ్ ఎసెన్షియల్ నీడ్స్కి 80% దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. 10% సో వీళ్ళు వచ్చేసరికి కంఫర్ట్ జోన్, సినిమా, చిన్న చిన్న పార్టీలు, ఓ 10% ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ 10%లో కూడా ఐ సిన్సియర్లీ అడ్వైజ్ 80% మీరు ఎప్పుడు కూడా దాంట్లో కూడా, అంటే ఆ 10% ఇన్వెస్ట్మెంట్లో 80% ఓకే, ఎప్పుడు కూడా మీరు రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిస్క్ తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల 500, 300 దాచిపెట్టుకోవటం చిన్న చిన్న వాళ్ళు కదా. లేదు బ్యాంకుల్లో నెల మొత్తం చిన్న మొత్తంలో దాచిపెట్టుకోవటం. లేదు కోఆపరేటివ్ బ్యాంకులో కొంచెం కొంచెం పెట్టుకోవటం. లేదు చిట్లు అంటే ఎత్తిపోయే చిట్లు కాదు, కాస్త స్టాండర్డ్ కంపెనీలు చూసుకొని, ఓ 50-60 నుంచి చిట్ ఫండ్ కంపెనీ, మంచి నమ్మకస్తమైన కంపెనీలు చూసుకొని అలా పెట్టుకోవాలి. రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఓకే. 80% నేను వాళ్ళు మిగిల్చుకునే 10%లో కూడా 80% రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళమని చెబుతా. ఒక్క 20% మాత్రమే వాళ్ళు రిస్క్, అంటే స్టాక్ మార్కెట్ దాంట్లో పెట్టుకోవటం. ఏదైనా చూస్తే ట్రై చేసి వాళ్ళకు వచ్చేదే మిగిలేదే చాలా తక్కువ అమౌంట్. ఆ తక్కువ అమౌంట్లో సింహభాగం రిస్క్ లెస్ బ్యాంకులు, పోస్టల్స్, కోఆపరేటివ్ బ్యాంకులు మంత్లీ సేవింగ్స్ పెట్టుకుంటూ ఓ 20% తీసుకొచ్చి ఈ స్టాక్ మార్కెట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరు బిలో మిడిల్ క్లాస్. అంత మించి వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు విని మీరు మార్కెట్లో రావద్దు. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఎందుకంటే నాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగానే మాట్లాడతా. ఎప్పుడు మాట్లాడినా
నేను ఒక ట్రైనర్ అయినా, ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నా, ఒక అడ్వైజ్ చేస్తున్నా కూడా నాకు ఎప్పుడూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వ్యక్తులతోటి. ఎందుకంటే డబ్బు అనేది ఎంత కష్టపడితే ప్రజలకు వస్తుందో నాకు ఒక అవగాహన ఉన్న వ్యక్తిని, చిన్నప్పటి నుంచి ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. రెండోది, ఇక మిడిల్ క్లాస్కి వద్దాం. ఓకే. 2 అయిపోయినాయి. ఒకటి మనం పావర్టీ, బిలో పావర్టీ. 2 బిలో మిడిల్ క్లాస్ అయిపోయి ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నాం. మిడిల్ క్లాస్ అంటే ఎవరంటే అబవ్ 40,000 ఇన్కమ్, బిలో 1,50,000 ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే వీ కాల్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటాం. అంటే బిట్వీన్ 40,000 to 1,50,000 ఉంటే వీ కాల్డ్ దే ఆర్ మిడిల్ క్లాస్. వీళ్ళండి ఎప్పుడైనా వాళ్ళ ఇన్కమ్లో ఎప్పుడైనా సరే 60% ఎసెన్షియల్స్కి పోతాయి, అంటే నెసెసిటీస్. ఎందుకంటే వాళ్ళ రేంజ్ మళ్ళా ఇప్పుడు కనీసం డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్లో ఉంటారుగా, ట్రై టు అండర్స్టాండ్. మరి అక్కడ రెంట్లు ఉంటాయిగా, ట్రై టు అండర్స్టాండ్. కూడు, గుడ్డ, వసతి, విద్య, మరి పిల్లల్ని ఏదో కష్టపడిన కాన్వెంట్లో చేర్చుకోవటం, అర్థమైంది, వైద్యం, ఏదో ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్, ఇలాంటి వాటికి తెలియకుండా 60% వెళ్ళిపోతాయండి. వాళ్ళ ఆదాయాలు 60% ఎసెన్షియల్ నీడ్స్కి వెళ్ళిపోతాయి. తర్వాత ఏం చెప్తా అంటే ఒక 20% మటుకు ఎంటర్టైన్మెంట్. అది లేకపోతే అసలు బుర్ర బాగు చేయదు వాళ్ళకి. నీకు ఎప్పటికైనానండి మినిమం ఎంటర్టైన్మెంట్. ఏదో ఓ సినిమాలను, మన చిన్న కుటుంబాలు ఏముందో సినిమాను నెలకు, ఏదో చిన్న రెస్టారెంట్కి వెళ్ళటం, ఏదో సరదాలు, ఓ పార్టీ, ఏదో చిన్న టూరు, ఓ పుణ్యక్షేత్రం పక్కన ఏదైనా ఉంటే యాదగిరి కొట్టేలు రావటం, ఇలాంటి వాటికి తప్పదు కదా. మనిషి కంఫర్ట్ జోను, కనీసమైన ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనిషి అనేటువంటి వాడు యంత్రం కాదు కదండి. మనిషి అనేవాడికి ఒక మనసు ఉంటుంది, వాడికి ఒక భావోద్వేగాలు ఉంటాయి, ఆలోచన ఉంటాయి. అందువల్ల ఒక 20% కంఫర్ట్ జోన్లో ఎంటర్టైన్మెంట్కి వాడుకోమని చెప్తాం. రిమైనింగ్ 20% ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఎంతో కొంత మిగిల్చి 20% వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్లో కూడా నేను ఏం చెబుతా అంటే 60% రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబుతా వాళ్ళకి మళ్ళీ. ఓకే. ఎందుకంటే దే ఆర్ మిడిల్ క్లాస్. వాళ్ళు వచ్చే ఆదాయంలో 20% సేవ్ చేసుకోగలిగారు. ఆ 20% తీసుకెళ్ళి అంతా రిస్క్లో పెట్టారనుకోండి, కొంప కొల్లేరు అవుతుంది ఏదైనా తేడా పడితే. అందువల్ల ఏం చెబుతా అంటే 60% ఆఫ్ దేర్ ఇన్కమ్ రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్, అంటే పోస్టల్ స్కీమ్స్, మంత్లీ స్కీమ్స్లోనూ, బ్యాంక్ స్కీమ్స్లోనూ, కోఆపరేటివ్ బ్యాంకులోనూ చూస్తే ఇందా చిట్ ఫండ్ కంపెనీలు కూడా ఒక 50-60 ఏళ్ళు చేతిలో ఉండి మంచి 40 ఏళ్ళు చేతిలో ఉన్నటువంటి కంపెనీలోనూ, అంతేగాని ఎవడు పడితే మన ఇంటి పక్కన చీటీ పాటలు ఇస్తున్నాను వాడిగట్టి డబ్బంతా అణుగిపోవటం అట్లాంటివి కాకుండా మంచి కంపెనీలు పెట్టుకుంటూ, అంటే మీ యొక్క ఆదాయాన్ని రిస్క్లెస్లో పెట్టాలి 60%. రిమైనింగ్ 40% తీసుకెళ్ళి మటుకు మిమ్మల్ని వాళ్ళు నేను స్టాక్ మార్కెట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, రిస్కీ మార్కెట్లో కన్వర్ట్ చేయొచ్చు. అది కూడా నేనేం చెప్తానంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి, ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేయండి, 2-3 నెలలు కష్టపడండి. మీరు పెట్టేటప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకోటి తెలిసిన చోట కానీ అడగండి, సజెషన్స్ తీసుకోండి, మీ సొంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు పెట్టుబడి పెట్టమని చూద్దాం. అది 3వ తరగతి, అంటే మిడిల్ క్లాస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు అబవ్ మిడిల్ క్లాస్కి వద్దాం. ఓకే. అబవ్ మిడిల్ క్లాస్ వచ్చేసరికి కిట్టు గారు, దేర్ ఇన్కమ్ బిట్వీన్ 1,50,000 to 4 lakhs. ఓకే. 1,50,000 నుంచి 4 లక్షల మధ్య ఉన్న వాళ్ళు అబవ్ మిడిల్ క్లాస్ అంటాం. వీళ్ళు కాస్త కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు, లైఫ్లో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అందుకని వాళ్ళని ఏం చెబుతామంటే జనరల్గా 50% ఎసెన్షియల్స్కి అయిపోతాయి. అంటే ఇప్పుడు మొన్ననే ఏదో ఇంటర్వ్యూలో గమ్మత్తుగా విన్నాను, ఒక ప్రముఖ సినీ నటుడు అన్నాడు, చాలా పెద్ద నటుడు తమిళంలో, ఏమండి మీ ₹1,00,000 జీతం తీసుకునే వాళ్ళకి ₹1,00,000 ఖర్చులు ఉంటాయి, 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళకి మాకు 2 కోట్ల మంది ఖర్చులు ఉంటాయి, 20 కోట్లు తీసుకునే వాళ్ళకి 20 కోట్ల మంది ఖర్చులు ఉంటాయి అవుతాడు. అందువల్ల ఇక్కడ బిట్వీన్ 1,50,000 తర్వాత 4 lakhs అనుకున్న వాడి రేంజ్లో మళ్ళీ హౌసు, వాడి రేంజ్లో క్లోత్స్, వాడి రేంజ్లో ఫుడ్ హ్యాబిట్స్, ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల 50% తెలియకుండానే ఎసెన్షియల్స్ నీడ్స్కి ఖర్చు అయిపోతాయి. సో ఆ 50% అయిపోయిన తర్వాత ఒక 20% మటుకు, అర్థమైందా, ఎంటర్టైన్మెంట్ స్పెండ్ చేసుకోమని చూద్దాం. కంఫర్ట్ జోన్లో ఎంటర్టైన్మెంట్ పార్టీలు, సినిమాలు, లేకపోతే టూర్స్, రెస్టారెంట్, ఇట్లా దేశ గురించి స్పెండ్ పెద్ద బట్ 20% మటుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకా చూద్దాం అంటే 50% రిస్క్లెస్ పెట్టమంటారు, 50% రిస్కీ పెట్టమని చూద్దాం. ఎందుకంటే వీళ్ళు కొంత ఒక రకమైన అమౌంట్ సేవ్ చేయగలరు. ఆ రకమైన అమౌంట్లో చిన్న దెబ్బ తగిలిన, రిస్క్లెస్లో పెట్టిన చిన్న దెబ్బ తగిలిన తట్టుకోగలరు. అందువల్ల నేనేం చెప్తా అంటే 50% మటుకు రిస్క్లెస్ పెట్టాలి. అంటే ఇందా చెబుతున్నాను, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇలాంటి వాటిలో మంత్లీ స్కీమ్స్లో పెట్టుకోవాలి వాళ్ళు. రిమైనింగ్ బ్యాలెన్స్ 50%
స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. రకరకాల టూల్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, వాటిలో ఎక్కడైనా పోయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది ఎవో మిడిల్ క్లాస్కి వచ్చి మనం మాట్లాడుకునేది. రిచ్ పీపుల్ అంటారండి, వాళ్ళ గురించి నువ్వు నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే నో వెరీ వెల్, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అందువల్ల ఈ జూబ్లీ హిల్స్ వాళ్ళకి, ఈ బంజారాహిల్స్ వాళ్ళకి మనం సలహాలు చెప్పే స్థాయి లేదు. వాళ్ళు పండిపోయి రాలిపోయి ఉన్నారు. అర్థమైందా? ఎందుకంటే ఈ దేశ సంపదలో, అర్థమైందా, 77% సంపద 10% లాక్కుండే రిచ్ పీపుల్ గురించి నువ్వు నేను డిస్కస్ చేసేది ఉంది. వాళ్ళు మనకందరికన్నా చాలా తెలియగలరు కాబట్టి దే నో వెరీ వెల్ హౌ ఇన్వెస్ట్, అర్థమైందా, హౌ ఇంప్రూవింగ్ దేర్ వెల్త్ అనేటువంటిది దే నో వెరీ వెల్. అందువల్ల వాళ్ళు మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ కిట్టు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చెప్పారు. అసలు ఎవరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఈ వీడియో చూసిన వాళ్ళకి కంపల్సరీ బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఏఎస్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ కిట్టు గారు. థ్యాంక్ యూ.